ఈరోజు మూయబడిన ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడును గాక. మూయబడిన కన్నులు యేసు నామములో తెరవబడును గాక. మూయబడిన మన జీవితాలు యేసు నామములో తెరవబడినట్లుగా ప్రవచిస్తున్నా. అవును, అనేక కార్యాలు జరుగును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం 35వ వచనం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించిరి. అక్కడ జనులు ఆయన ఏం చేస్తారంట? గుర్తుపెట్టారు. గుర్తుపట్టిన ప్రతి వారు ఏమైపోయారు? ఆయన దగ్గరికి వచ్చి బాగుపడ్డారంట. వస్త్రపుచ్చంగు మాత్రం ముట్టనిమని ఆయన వేడుకొని ముట్టిన వారందరూ, గుర్తెరిగిన వారందరూ స్వస్థత నొందిరి. ఈరోజు ప్రభువును గుర్తిస్తున్నామా? నీకు అనేక కార్యాలు జరుగుతాయి. దేవుడు నేను స్వస్థపరచడు. ప్రభు నేను స్వస్థపరచును గాక, నీకు నెమ్మదిచ్చును గాక.